ఇప్పుడు ఆగాకరకాయ ఇది కూడా మంచి పౌష్టికాహారం. కొన్ని జబ్బులు చేసినప్పుడు ఇది పెడితే తొందరగా కోలుకుంటారు. ఆగాకరకాయ ఇది ఒరిజినల్, అంటే అసలైన అడవిలో ఉన్న ఆగాకరకాయలు. ఈ ఆగాకరకాయలు ఎలా ఉంటుందంటే అండి, ఈ దుంప అనమాట. దీని విత్తనం దుంప. ఆ దుంప ఆడది కాయలు కాస్తుంది, ఆడదుంప కాయలు కాస్తుంది. కానీ ఆడదుంప ఒక్కటి వేస్తే కాయదు, పోదుంప కూడా తెచ్చి వేయాలన్నమాట. రెండు వేస్తేనే ఇవి కాయలు కాస్తుంది, లేదు కాయదు. అలా వచ్చేవి అసలు మీకు ఆగాకరకాయలు. ఇప్పుడన్నీ హైబ్రిడ్ కాయలు ఎంత ఉంటాయి ఏకంగానే, రుచి పచ్చి ఉండవు. అన్నీ హైబ్రిడ్, అవన్నీ అసలు తినకూడదు. మరీ దారుణం. ఎంత కాయగా చూసాను నేను ఎక్కడో, దారుణం. ఇది మన రాదు. ఒరిజినల్ ఆగాకరకాయ గింజలు విత్తనం మొక్క రాదు. దుంపలు తవ్వు తెచ్చి వేసుకోవాలన్నమాట. అడవిలోకి వెళ్ళి తవ్వు తెచ్చి వేసుకోవాలి. ఇవన్నీ మనం అరకుని తెప్పించాం. కాశీపట్నం సంత ఏరియాలో అరకు వాళ్ళు తెచ్చారు, అక్కడ తెప్పించాం. ఇవి ఇప్పుడే స్టార్ట్ అవుతాయి ఆగాకరకాయలు, కరెక్ట్గా సీజన్ అన్నమాట ఇది. అయితే కూర చాలా బాగుంటుంది. శనగపప్పు, ఆగాకరకాయ, మసాలా కూర మామూలుగా ఉండదు, ఉడ్డు కూర తినేయచ్చు. అది అదిరిపోద్ది అన్నమాట. చేదు ఉండదు, ఇది చేదు ఉండదు. మామూలుగా జనరల్గా తింటే ఏమవుతుందంటే బోన్ మేరో బాగా అభివృద్ధి చెందుతుంది అనమాట. అంటే బోన్ మేరో స్ట్రాంగ్ అవుతుంది. అలాగే మంచి బలం ఇది. ఇప్పుడు ఎవరికైనా మామూలుగా ఇమ్యూనిటీగా పెరుగుతుంది. టీబీ ఉందనుకోండి, టీబీ ఉన్నప్పుడు బాగా పెడతారు కూర. ఎక్కువ రోజు వారం 2 సార్లు కూర పెడితే తొందరగా కోలుకుంటారు అనమాట. అలాగే ఏదో ఎముకలు బోన్ ఇరిగిపోయింది, కట్టారు, తొందరగా అతుక్కోవాలనుకోండి, ఈ కర్రీ తింటే అతుక్కుపోద్ది. బోన్ స్ట్రాంగ్గా గట్టిగా అతుక్కుంటుంది అనమాట. బాగా లేతగా ఉంటే గింజ కూడా తినేయచ్చు అనమాట. మామూలుగా కొంచెం గింజ ఇబ్బంది ఉంటుంది. మొదలు ఇలా ఇంత లేత అయితే గింజ కూడా ఏం తెలియదు, వెళ్ళిపోతుంది మెత్తగా. పచ్చెనపప్పు, ఆగాకరకాయ, మసాలా కూర, దీని కాంబినేషన్. అది ఒక్కొక్క కూరకు ఒక కాంబినేషన్ ఉంటుంది అనమాట. అది వేస్తే అద్భుతంగా ఉంటుంది ఆ టేస్ట్. అదే ఇప్పుడు కరెక్ట్గా ఉండే ఈ 2 months ఉంటాయి. మనకు వచ్చి 2 months తర్వాత వస్తాయి. మనకు వచ్చి హైబ్రిడ్ కాయలు ఎప్పుడు వస్తాయి? ఈ 2 నెలల తర్వాత వస్తాయి. మోకాలు అరుగుదలకండి ఖచ్చితంగా మట్టిలో నడాలండి. రోజుకి ఒక అరగంట పోగంట మట్టిలో చెప్పులు లేకుండా నడిస్తేనే మోకాలు అరిగిపోకుండా ఉంటాయి. నేను 4 అడుగులు తిరిగాను 30 ఏళ్ళు. మామూలుగా అయితే వాటికి నా కీలు పట్టే కదా అరిగిపోయి. నేను అమ్మ అయ్యా అంటే తిరగాలి. నేను 8 hours నించోగలను, 8 to 10 hours నించొని చెప్పగలను. కూర్చొని 18 గంటలు మాట్లాడగలను. కూర్చొని 18 hours మాట్లాడగలను. ఏకధాటిగా ఆగకుండా కొండల్లో 25 kilometers నడగలను. 25 km తర్వాత నేను నీళ్ళు తాగాలన్నా ఏదైనా తినాలన్నా ఆగలను. మధ్యలో చొక్క నీళ్ళు తాగాను నేను. దేని యందు శ్రద్ధ కలదో అది మన దగ్గర ఉంటుంది అనమాట. దేని యందు శ్రద్ధ లేదో అది వెళ్ళిపోద్ది. ఆస్తి అయినా భార్య అయినా ఏదైనా వెళ్ళిపోతాను శ్రద్ధ లేకపోతే. ఈ డౌట్ ఏంటంటే ఈయన ఏదో ఆకులు అలంలో చక్కగా తింటున్నాడైనా కాబట్టి ఎంత మెమరీ, ఎంత ఎనర్జీకు, ఎంత ఇది ఏ ఉన్నాయి, ఇంత రహస్య ఆకులు ఏవో ఉన్నాయి మనకు చెప్పట్లేదు. ఎంతసేపు వెదురాకు ఆకు ఈ ఆకు అన్నారు కానీ విరోచనాలు జ్వరాలు అంటున్నారు కానీ ఏముండదండి. ఒక మనిషి హ్యాపీగా హెల్తీగా ఉండాలంటే, ఎనర్జెటిక్గా ఉండాలంటే 3 సూత్రాలు ఉంటాయి. ఒకటి, తెల్లవారుజామున 3 నుంచి 5 లోపల లేచామనుకోండి, దాన్ని మించిన సూత్రం ఇంకోటి లేదు. మీరు ఏ యోగా చేయక్కర్లేదు, మెడిటేషన్ చేయగలేదు, ఏం చేయగలరు. అంటే ఏదో జన్మం కోసం ఎవరికైనా ఒక రోజు లేకపోతే కదండి, రోజు లేగాలి. మీరు 1 గంట పడుకున్నా 5కి లేచిపోవాలి. ఎప్పుడన్నా ఒంట్లో పోకపోతే రెస్ట్ తీసుకోవడం వేరు, కానీ మామూలుగా మనం 1 గంటకు పడుకున్నా సరే 1 గంట మళ్ళీ 5 లోపల లేచిపోవాలన్నమాట. లేచిన వెంటనే కాలకృత్యాలు తెచ్చుకొని మొహం కడుపుకొని స్నానం చేసేయాలి. మీరు దేవుడికి దండం పెట్టుకుంటారో పెట్టుకోరో ఏమక్కర్లే, అది ఫస్ట్ పని. మీకు అది లేచిన వెంటనే ఆ 3 పనులు అయిపోయాయి అనుకోండి, మీకు ఆ రోజంతా చాలా పని చేయగలుగుతారు. చేయాలని ఉత్సాహం వస్తుందన్నమాట. అలాగే ఫుడ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో ఒకటి
ఆ టైంకి తినేసి వెళ్ళిపోవడమే. పొద్దున్న సాయంత్రం చెప్పాను కదా, ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి. మనం 6 సార్లు తింటున్నాం, ఏమనాలి? లెగడం, తినడం, పొద్దున్న సాయంత్రం, మధ్యలో ఆకలిస్తే ఏమన్నా మామూలుగా, లేదా ఒక పూట తినే ఉండిపోవచ్చు. ఒక పూట తింటే ఎక్కువ, అంటే ఎంత తక్కువ తింటే అంత ఎక్కువ ఎనర్జీ వచ్చేస్తుంది, అంత ఎక్కువ మెమరీ వచ్చేస్తుంది, బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంటుంది. ఆ సీక్రెట్ అదే. ఇంకా రెండోది ఏంటంటే, ఇంకా ముఖ్యమైనది ఉంది. అదేంటి తెలుసండి? ఏదైనా, అది ఆస్తి అయినా, ఇంకోటైనా, ఫ్రెండ్ అయినా, ఇంకోటైనా, ఏదైనా, ఎనీథింగ్, ఏదైనా వస్తే రాని, ఉంటే ఉన్నాయి, పోతే పోనాయి. ఈరోజు ₹1,00,00,000 ఎవడో ఫ్రెండ్ వచ్చి ₹1,00,00,000 దెబ్బేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆహాహా నవ్వుకోవాలన్నమాట. ఎలా నవ్వచ్చు తెలుసండి? ఇప్పుడు ఎలా నవ్వచ్చు తెలుసా? పూర్వజన్మలో వాడికి నేను ఏదో అప్పుడు ఉంటాను, పట్టుకుపోయిలే, వడ్డీ వదిలేసి అసలు పట్టుకుపోయాడు అనుకున్నాను. అమ్మాయి వడ్డీ ఇంకో కొన్నాళ్ళు ఉంటే ఇంకా మూలు కదా, ఇక్కడితో అయిపోయింది ఇక్కడ. అలాగా అనుకుంటే నవ్వుతూ ఉంటాం అన్నమాట. సో నవ్వుతూ ఉన్నాం అనుకోండి, ఎక్కువ సరదాగాని, అంటే ఎప్పుడు అంటే ఎవరన్నా కొడుతున్నా సరే, కొట్టడానికి వస్తున్నా నవ్వుతున్నాం అనుకోండి, అంతలా ఉండదన్నమాట. ఉంటే దాన్ని మించింది ఏం లేదు, మీకు ఏం కావాలన్నీ వచ్చేస్తాయి. నీళ్ళు అక్కర్లేదు, అన్నం అక్కర్లేదు, ఏమక్కర్లేదు. అలా ఉండవు. వర్తమానంలో జీవించి అంటాడు కదా, అలా వర్తమానంలో ఉండాలన్నమాట. వర్తమానం కూడా ఏడుతూ ఉండకూడదు, నవ్వుతూ ఉండాలి. అలా అనుకుంటే ఎప్పుడు నవ్వుతూ హాయిగా ఉంటాం. అందరూ అంటారు కదా, ఎప్పుడు మీరు నవ్వుతుంటారు ఏంటండి?